దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందున తన ఏకైక కుమారునిని ఇచ్చెను, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్యజీవమును పొందునట్లు. యోహాను 3:16. ఒకప్పుడు ఓ రాజ్యం ఉండేది. ఆ రాజు మంచి మనిషి. తన ప్రజలందరినీ ఎంతో ప్రేమించేవాడు. కాని ఆ రాజ్యంలో ప్రజలు రాజుని మాట వినక చెడు పనులు చేయడం మొదలుపెట్టారు. రాజుకు దుఃఖం కలిగింది. అతనికి ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. ధైర్యవంతుడు, మేధావి, మంచి మనసున్నవాడు. రాజు తన కుమారునితో చెప్పాడు, ప్రజల్ని కాపాడాలంటే నువ్వే వారి మధ్యకి వెళ్ళి వారికి నిజమైన ప్రేమ, నిజమైన మార్గం చూపాలి. రాజకుమారుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అతను తన విలాసవంతమైన జీవితం వదిలేసి ప్రజల మధ్య జీవించసాగాడు. వారికి సహాయం చేశాడు, ప్రేమించాడు, చిత్తశుద్ధితో సత్యాన్ని బోధించాడు. కొంతమంది ఆయనను స్వీకరించారు, కొంతమంది నిర్లక్ష్యం చేశారు. చివరికి రాజకుమారుడు తన జీవితాన్నే అర్పించాడు. ఎందుకంటే తన ప్రేమ నిజమైనది. అతనిపై విశ్వాసం పెట్టినవారు మారిపోయారు, కొత్త జీవితం పొందారు. రాజు చెప్పాడు, ఇది నా ప్రేమ. నా కుమారుని నేను ఇచ్చాను. ఎవరైనా ఆయనపై విశ్వాసం ఉంచినవారు నశించరు, వారికి నిత్యజీవం లభిస్తుంది. ప్రేమ అంటే పంచుకోవడం. దేవుడు తన కుమారుని మన కోసం ఇచ్చినట్టే.